ఈరోజు వచ్చేసి కాకరకాయ పూర్ణం అనమాట. కాకరకాయ పూర్ణం ఏ విధంగా చేస్తానో చూసేయండి. ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర, బగారాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాకరకాయ వక్కలు వేసుకోవాలి. బాగుంటుంది కాకరకాయ పుల్ల. వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. అవి కొంచెం మగ్గేసరికి ఇందులో వచ్చేసి ఎల్లిపాయను మిర్చి పౌడరు కలిపి ఇట్లా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి. చాలు ఇట్లా మొత్తం మిక్సీ చేసేసుకోవాలి. కాకరకాయలు అయితే ముందు కొంచెం ఉడకబెట్టిన అనమాట. ఎందుకంటే తొందరగా ఉడకదో అని చెప్పేసి ముందుగా అయితే కొంచెం లైట్గా ఉడకబెట్టిన. కొంచెం పసుపు, సాల్ట్ అవన్నీ వేసి ఉడకబెట్టిన అనమాట, చేదు రాకుండా. ఇప్పుడు వచ్చేసి ఇందులో నువ్వులు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పౌడర్ చేసి పెట్టిన అనమాట. కొంచెం చింతపండు రసం వేసుకో. మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపి చిన్న మంట మీద పెట్టేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అసలైతే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. చాలా బాగుంటుంది కాకరకాయ పూర్ణం అయితే. చూడండి ఎంత బాగా అయిపోయిందో కాకరకాయ పూర్ణం అయితే. మంచిగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒక్క పీస్ వేసుకొని మంచి కొంచెం గ్రేవీ వేసుకొని తింటే అసలు కడుపు నిండా అన్నం తినచ్చండి. అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి పీసెస్ వేసుకొని ఒక 2 పీసెస్ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. ఈ సూప్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకేనండి, మరి కాకరకాయ పూర్ణం అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. కాకరకాయ పూర్ణం కర్రీ రెడీ. కిందికి